హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ గోవులను చూపించడానికి కారణం ప్రతిరోజు గోవులు మా ఇంటి ముందు నుంచి ఇలా వెళ్తూ ఉంటాయండి. నేను వాటికి ప్రతిరోజు నీరు పెడుతూ ఉంటానండి. వీటిల్లోని నుంచి ఒక ఆవు మా ఇంటికి ప్రతిరోజు వస్తుందండి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 10 years నుంచి. సో ఆ గోవుకి నేను పూజ చేసిన ప్రతిసారి దానికి నా పలహారం ఫస్ట్ పెడుతూ ఉంటానండి. ఈ వీడియో చూడండి. నండూరి గారు చెప్పిన వీడియోలన్నీ చూసి నేను చేసుకున్న పూజలు, మాకు జరిగిన మంచి అన్నీ వాస్తవంగా వివరించానండి. నేను మాకు వారాహి అమ్మవారి చేసుకుంటే కళ్ళలో వచ్చి జరిగిన మాకు దుష్టశక్తులను తరమటము, 16 సోమవారాలు చేసుకుంటే మేము అనుకున్న అది జరగటము, అవి అన్నీ వాస్తవమైనది. మీరు కూడా నండూరి గారి వీడియోస్ చూసి పూజలు అవి చేసుకోండి. అవి ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా మంచిగా చేసుకుంటే జరుగుతాయండి. భక్తి అనేది ముఖ్యమండి. భక్తి శ్రద్ధలతో చేసుకోవాలండి. అది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది మాకు ఏ విధమైన అనుభవాలు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో చేయటానికి అసలు కారణం, నాకు మెయిల్ చేయటం తెలియదు, వారికి నా అనుభవం ఎలా చెప్పాలో తెలియక నేను ఇలా వీడియో చేస్తున్నాను. మా అనుభవాలు, వారు చెప్పిన పూజలు మాకు ఎలా మెయిల్ చేసాయో మీరు ఈ వీడియోలో చూసేసేయండి. నండూరి గారు మా జీవితాల్లో వారు చెప్పిన పూజల వలన మాకు చాలా మార్పులు జరిగాయి, మంచి జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అది వ్యక్తం చేయడానికే ఈ వీడియో. వారు చెప్పిన ఫస్ట్ది శ్యామలా నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రులు మేము ఇంట్లోనే ఎంతో ఆనందంగా 9 రోజులు చేసుకున్నాము. శ్యామలా నవరాత్రులు చేయటం వాళ్ళ పాప వీడియో చూసి చేసుకున్నాము. శ్యామలా నవరాత్రులు మా పాప ఉద్యోగం కోసం చేశాము. పాపకి ఉద్యోగ ప్రాప్తి కలిగింది. ఫస్ట్ టైము ఈ శ్యామలా నవరాత్రులు ఈ ఇయర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వారాహి అమ్మవారు అంటే నాకు అసలు తెలియదు. ఈ వారాహి అమ్మవారు చిన్న పటం నేను అది లామినేట్ చేసుకొని చేసాము. ఈ పూజ చేసిన చాలా అద్భుతం జరిగింది. మాకు అనుభవం చెప్పడానికి వీడియో చాలదు. యాక్చువల్గా నాకు అసలు ఈ దేవి తెలియదు, కానీ మేము ఈ పూజ వారు చెప్పిన విధంగా సింపుల్గా ఆ స్తోత్రం పఠిస్తూ చేశాం. ప్రతి 9 రోజులు అమ్మవారికి నేను పానకమే నైవేద్యంగా పెట్టి పిల్లలకి రోజు ట్యూషన్కి వచ్చే పిల్లలకి పంచిపెట్టాను. అలా చేయటం వల్ల మా ఇంట్లో ఉన్న దుష్టశక్తి 3 రోజులు కళ రూపంలో వెళ్ళిపోయింది. కళలో మాకు కనిపించి అమ్మవారు ఒక దుష్టశక్తిని మా మీద నుంచి వెళ్ళిపోయినట్లుగా మా నిద్రలో కళలో నాకు కనిపించింది. అలా మాకు ఎంతో మేలు జరిగింది. ఆ కళ గురించి మరలా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ప్రస్తుతానికి నేను చేసిన పూజలు పటాలు చూడండి. ఎంత చిన్న పటం పెట్టుకొని నేను చేశాను. కానీ ఈ శివపార్వతులది నేను 16 సోమవారాలు చేశాను. 16 సోమవారాలు మా పాప మ్యారేజ్ కోసం చేశాను. మంచి సంబంధము అనుకున్న చోట జరగాలని అలాగే జరిగింది. అమ్మవారికి ఈ 16 సోమవారాలు అయిపోయే లోపలే మా పాప పెళ్ళి అయిపోయింది. అసలు వారు చెప్పిన పూజలు ప్రతిదీ నేను చేసుకుంటూ వచ్చాను. ప్రతి పూజ మాకు ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చింది. నాకు చేతనైన కాడికి చేసుకొని వారు చెప్పిన ఆ వీడియో పెట్టుకొని ఆ స్తోత్రాలు పఠించి ఆ విధంగా పూజలన్నీ చేశాను. కానీ ఈ 16 సోమవారాలది నాకు చాలా ల్యాగ్ అయిపోయింది. మధ్యలో పాప మ్యారేజ్ వచ్చేసింది. ఆ పూజ ఇంకా చేసుకోలేదు. ఒక 2 సోమవారాలు 3 సోమవారాలు నాకు గడిచేదానికి మళ్ళా ఒక 1 year పట్టింది నిజంగా. కానీ నాకు జరిగింది మేలు మాత్రం. అసలు ఎప్పటికీ నేను అందరూ వీడియోస్ పెడుతున్నారు, మాకు ఇలా జరిగింది, మెయిల్స్ పెడుతున్నారు, నాకు పెట్టడం చేత కాక నేను చాలా రోజుల నుంచి నేను చెప్పాలి మాకు జరిగిన మంచి, నండూరి గారు చేసిన మేలు అని ఎంతో ప్రయత్నం చేశాను. చివరికి సరే ఈ వీడియో చేసి పెడదాము
అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళ పాప చేసిన 16 సోమవారాల వ్రతంలోని పూజా విధానము, షోడశోపచారము, ఆ తర్వాత అష్టోత్తరం చదువుకోవటము, ఆ తర్వాత ఆర్గ్యం లాస్ట్లో ఆర్గ్యం ఇస్తాం కదా, అవన్నీను వారు ఎలా చెప్పారో అలా చేసుకున్నాము. ఆ విధంగా మాకు అన్నీ మంచి జరిగినాయి. మీరు కావాలి అంటే నండూరి గారి ప్రీవియస్ వీడియోస్లో అన్ని 16 సోమవారాల వ్రతం మాత్రం అద్భుతమైంది. ఈ శ్యామల నవరాత్రులు కూడా జాబ్ కోసము ఇంకేదన్నా పదవి కోసం చేసేది కాబట్టి మేమైతే జాబ్ కోసం చేసాము. మా పాపకి జాబ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి వసంత నవరాత్రులని వచ్చాయి కదండి. మన ఉగాది వెళ్ళినాక వసంత నవరాత్రులు కూడా లలితా సహస్రనామం కేవలం వారాహి నవరాత్రుల అద్భుతం ఏంటంటే అమ్మవారు దుష్టశక్తుల్ని పారదొరుకుతుందని చెప్పారు నండూరి గారు. మాకు ఫస్ట్ రోజు నేను పూజ చేసిన రోజే నాకు కలలో అమ్మవారు మేము నిద్రిస్తున్న ఒక బ్లాంకెట్ మీద ఒక నల్లని ఏదో ఒక ఆకారం వచ్చింది. మా వారు దాన్ని ఏదో పాము అని చెప్పి అంటున్నారు. అయ్యో దుప్పటి మీద పాము ఉంది అని చెప్పి నేను అంటుంటే మా వారు కర్ర తీసుకొని దుప్పటి మీద వేస్తున్నారు. ఏంటి నన్ను కొడుతున్నారు అని చెప్పి నేను అరిచే లోపలే అది ఎగిరి పడిపోయి పెద్ద ఒక కుక్క ఆకారంలో బయటికి పరిగెత్తింది. అట్లా వెళ్ళి మళ్ళా గోడ మీద ఒక బల్లి ఆకారంలో నల్లగా పడిపోయింది. అక్కడ పడి మళ్ళీ మంచి ఆకారంలో లేచింది. ఒక మాకు తెలిసిన వ్యక్తి చనిపోయింది. ఆవిడ వచ్చి మమ్మల్ని మా మీద ఉన్నట్టు, యాక్చువల్గా నేను నమ్మను ఈ దెయ్యాలు అలాంటివి దుష్టశక్తులని, కానీ ఈ సంఘటన తర్వాత చాలా ఆశ్చర్యం. నాకు మామూలుగా కళలు కూడా గుర్తుండవు. అలాంటిది కళ అంతా ఒక సినిమాలో జరిగినట్టుగా జరిగి ఆమె అలా సినిమాలో మనకి ఎలా ఇలాంటివి చూపిస్తారు కదా, అలాగా అనుభూతి కలిగింది. అది వెళ్ళి బయట డోర్ దగ్గర పడిపోయింది. అక్కడ మనిషిలాగా లేచి ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎవరైంది మళ్ళీ మేము గుర్తుపట్టాం. తర్వాత నెక్స్ట్ డే 3 days అలా వచ్చింది. 3rd day మా ఇంటి ముందు నుంచి మా వారు వెళ్తుంటే ఆమె వేరే ఆకారంలో తరుముతున్నట్లుగా అలా వచ్చింది. అప్పుడు నిజంగా మేము నమ్మాము. ఆ విధంగా మా ఇంట్లో అలా మా ఇంట్లో ఉన్న దుష్టశక్తి అమ్మవారు, వారాహి అమ్మవారు అద్భుతంగా తరిమేశారు. అప్పటి నుంచి నేను నమ్ముతాను కొంచెం ఇలాంటివి దుష్టశక్తులు ఉన్నాయని. చాలా ఆశ్చర్యం. అప్పటి నుంచి నేను బాగా నమ్ముతాను. అమ్మవారి పటం నేను మంచి తెచ్చుకోవడానికి 2 years కూడా పట్టింది, ఇంకా అనుగ్రహం కలగలేదు. ఈ ఇయర్ నేను మంచి పటము అమ్మవారి విగ్రహం తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఈ 26th అమ్మవారికి మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా 16 సోమవారాలు ఈ 16 సోమవారాలు శివపార్వతులది అయితే ఇంకా అద్భుతం అండి. అసలు అది పెద్ద సంఘటన. మా ఇంట్లో ఆ సీజన్లో మంచిగా పారిజాతం పూలు అయితే ఉన్నాయి. అవి ప్రతిరోజు అన్ని పటాలకు పెట్టుకుంటూ నేను ఒకసారి 16 సోమవారాల వ్రతం అప్పుడు 1000 పారిజాతాలతో అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఆ రోజే నా కల్లో మావారు పసుపు అదే ఎల్లో కలరు శారీ అమ్మవారికి పెట్టాలి అని చెప్పి కల్లో చెప్తున్నారు. ఎల్లో కలర్ శారీ తీసుకొచ్చి, అవునా సరే, అమ్మవారికి అసలు అంత భక్తి లేదు, కానీ ఈ కల్లో ఆయన శారీ తీసుకొచ్చి అమ్మవారికి పెట్టాలి మనము అని చెప్పి అంటున్నారు. సరే నెక్స్ట్ డే నేను ఇంకా ఆలోచించి, ఓహో చీర పెట్టాలా అంటే ఎల్లో కలర్ కనిపించిందంటే ఇంకా కరెక్ట్గా ఖచ్చితంగా అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుంది మనం అనుకున్న విధంగానే. మ్యారేజ్ గురించే నేను 16 సోమవారాలు చేసింది. అలా ఆమెకి ఎల్లో శారీ నేను వెంటనే తెచ్చి 2వ రోజే అమ్మవారికి శారీ పెట్టాను. మళ్ళా కల్లో ఆవిడ నాకు పూలు ఇచ్చినట్లుగా అలా కల్లో వచ్చింది. అంతే. ఆ పాప 16 సోమవారాలు, అసలు నేను 16 సోమవారాలు చేయాలంటే దాదాపు 1 year పడుతుందేమో, 3 నెలలు, అంతే 3 నెలలు పడుతుంది.
ఇది 3 నెలల లోపలే నాకు మధ్య మధ్యలో గ్యాప్లు వస్తాయి కదండి, కొంచెం మనం ఇంట్లో రోజు అలా కొంచెం ల్యాగ్ అయిపోయింది. ఆ తర్వాత పాప మ్యారేజ్ బహుశా 9 చేశాను అంతే. 9 చేసేసరికి పాప మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక ఇంకా చాలా పాప గురించి అక్కడ ఇక్కడ తిరగటము అవన్నీ కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మిగిలినవి తర్వాత ఇంకా మిగిలిన సోమవార వ్రతాలు తర్వాత చేసి ఎండ్ చేశాను. ఈ నిజం చెప్పాలంటే ఇంతవరకు నేను ఆ 16 సోమవార లింగాల్ని ఇంకా నిమజ్జనం కూడా చేయలేదు. కానీ మాకు అన్నీ మంచిగా జరిగినాయి. ఇంక నెక్స్ట్ వసంత నవరాత్రులప్పుడు లలిత అమ్మవారిని పెట్టుకొని లలిత సహస్రనామాలు అవి చదువుకుంటూ ఆ విధంగా చేస్తున్నా. యాక్చువల్గా లలిత కంచి కామాక్షి అంటే అసలు నాకు కంచి ఎక్కడుందో ఏమో అని అనుకునేవాళ్ళం. మాకు కంచి ఒక 6 అవర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడి నుంచి. ఆమె పటం పెట్టుకొని నేను అమ్మవారిని ఎప్పుడు అసలు చూడగలమో లేదో, అమ్మ మీ దగ్గరికి రాగలమో లేదో అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉండేదని. అనుకోకుండా పాప పెళ్ళప్పుడు కంచి వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళి శారీస్ అవి తెచ్చుకున్నాము. అలా పాప పెళ్ళి ఫిక్స్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అసలు చూస్తానో లేదనో కానీ సడన్గా కంచి వెళ్ళి మేము పాపకి క్లాత్స్ అవి శారీస్ అవి తెచ్చుకున్నాము. కంచి ఆ విధంగా అమ్మవారిని దర్శనం అలా అయింది. నేను లలిత అమ్మవారిది ఫోటో ఐడియల్ తెచ్చి పూజ చేసుకుంటూ అసలు యాక్చువల్గా చూడాలి ఈ గుడిని అనుకోకుండా అలా వెళ్ళాము. చెప్పేది ఏంటంటే మనం నిజంగా భక్తిగా ఉంటే మనకు అనుకోకుండానే అన్నీ లభించేస్తాయి. మనం ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తాము. మనకు నిజమైన బలమైన కోరిక అనేది బలంగా ఉండాలి. అది ముఖ్యము. మళ్ళీ భక్తి ముఖ్యము. అంతా ఇష్టంగా చేసుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతం కూడా అలాగే 7 శనివారాల వ్రతం అని, అది కూడా 7 శనివారాలు అలాగే చేసుకున్నాము. మనం అనుకున్నవన్నీ అలాగే మంచిగా భక్తి శ్రద్ధలతో చేస్తే నెరవేరుతాయి. ఇలా ఈ వీడియోలో చెప్పిన అన్ని సందర్భాలు కూడా నిజమండి. మాకు జరిగిన అనుభవాలు, మేము ఈ నండూరి గారు చెప్పిన పూజల ద్వారా పొందిన ఫలితాలు, సంతోషాలు, ఆనందాలు మా జీవితాలను మలుపు తిప్పాయి. ఇది నిజమండి, ఏదో కల్పితమైతే కాదు. నండూరి గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కృతజ్ఞతలు. ఎన్నో శ్లోకాలు నేర్చుకున్నాము, పూజలు నేర్చుకున్నాము, నిత్య పూజ విధానం నేర్చుకున్నాము. ఎన్నో విధాలైన వారు చెప్పిన అన్ని స్తోత్రాలు నేర్చుకున్నాము. ఇప్పుడు సుశీల గారు చేస్తున్న వారి ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవ ఎంతో అద్భుతమైనది, ఎంతో విశేషమైనది. వారికి అందరికీ ధన్యవాదాలండి. ఇలా అన్ని పూజలు మండూరి గారు చెప్పిన వీడియోస్ చూసి అన్నీ చేసుకున్నామండి. ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. ఒక శ్రీరామనవమి కానీ, శివరాత్రి కానీ, ఈ మట్టి లింగంతో చేసే కానీ అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇంకా వీడియో చాలా అవుతుంది. సో మనం భక్తి శ్రద్ధలతో అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం ఉన్న వాటితోనే మంచి భక్తిగా శ్రద్ధగా చేసుకుంటే మనం అనుకునేవి, మన కోరికల్లో వాస్తవం స్వచ్ఛత ఉంటే ఖచ్చితంగా మన కోరికలన్నీ నెరవేరుతాయి. సో మనకి ఇన్ని పూజలు నేర్పించిన నండూరి ఫ్యామిలీకి వాళ్ళు కలకాలం సుఖంగా ఉండాలి. వాళ్ళు చేసే ట్రస్ట్ మంచిగా రన్ అవ్వాలని వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నమస్కారాలు తెలుపుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. అలాగే చివరిగా ఒక విషయం, నండూరి గారు మనం పూజా ఫలము ఎవరికైనా లాస్ట్లో మనం వాయినము ఇవ్వాలి కదా, ఇవ్వండి మంచి వారికి, మంచి మనసున్న వారికి ఇవ్వమని చెప్తుంటారు కదా. అలాగే మాకైతే ఒక 10 years నుంచి మాకు అయితే ఆవులు పూర్వం ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ప్రతిరోజు మా ఇంటికి ఒక ఆవు వస్తుంది, ఆ గోమాత. తనకే నేను చేసిన పూజలో ప్రతి పలహారం నేను
ఆ గోమాతకే పెట్టుకుంటుంటా. అలాగే నేను చేసిన ప్రతి పూజ అనుకోకుండా సోమవారం చేసిన, శుక్రవారం చేసిన, శనివారం వ్రతం చేసిన, వరలక్ష్మి ప్రతిసారి ఆ ఆవు మనం పిలిచినట్టుగానే వచ్చి మా ఇంటి దగ్గర ఉంటుంది. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి ఆ ఆవే మా ఇంటికి వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి. అది మాదైతే కాదు, కానీ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టి తింటుంది, పలహారము పళ్ళు ఇస్తే తీసుకుంటుంది. అలాగే మా ఇంట్లో 4 కుక్కలు ఉన్నాయి, ఇక్కడ చూపించాం కదా, వాటికి నేను ప్రతిరోజు అన్నం వేస్తుంటాను. నేను ఏదైనా పూజా ఫలం చేసుకున్నప్పుడు పూజ పలహారం అవి ఫస్ట్ ఆవుకి పెట్టి ఆ తర్వాత నేను ఈ సునకాలకు పెట్టుకుంటుంటాను. ఇలాగే వారాహి పూజ చేసుకున్నాక వాయినం ఇవ్వటానికి ఎవరు లేరు అని చెప్పేసి 16 సోమవారాలు అనుకున్నాక సడన్గా మా తోడుకోడలు ఇక్కడ ఉన్న ఆమె వచ్చి అది మనుషులు ఎవరో పిలిచినట్టుగా వచ్చి ఆ వాయినం అందుకొనిరింది. మళ్ళీ ఇంకొకసారి మా రిలేటివ్స్లోని 2 దంపతులు వచ్చి తీసుకొని వెళ్ళారు ఇంకొక పూజకి. అలా ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అనుకోకుండా దేవుడు అనుగ్రహంతో వస్తుంటారు. నా పూజా ఫలం అలా ఇక్కడ కనిపిస్తున్న డాగ్స్ చిలకాలు మా ఇంట్లో 5 తరాల నుంచి ఒక 17 ఇయర్స్ నుంచి వాటి పిల్లల్ని సాకుతున్నాను. ఈ డాగ్స్ మా ఇంట్లోనే ఉంటాయి 4. వాటికి ప్రతిరోజు అన్నం వేస్తాము. అన్నం టయానికి ఇంటికి వస్తాయి, తింటాయి. అలాగే నేను పూజ చేసుకున్నప్పుడు ఎవరికి మనుషులు ఎవరు లేనప్పుడు నేను ఈ డాగ్స్ కానీ ఈ ఆవుకి కానీ పెట్టుకుంటుంటాను. అది మంచిదని కూడా నండూరి గారు చెప్పారు కదా, ఆ విధంగా నాకు ప్రతిదీ వారు చెప్పినట్టుగానే జరుగుతుంది. అదంతా దైవానుగ్రహము. సో మా పూజల్లో చాలా వరకు ఫలిస్తున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు.